వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు మన ఛానల్లో తెలుసుకోబోతుంది ఏంటి అంటే డాండ్రఫ్కి మంచి టిప్స్ తెలుసుకోబోతున్నాము. సో ఒక టిప్ని మీతోటి ఈరోజు షేర్ చేస్తాను, ఎందుకంటే దాన్ని నేను మీకు యూస్ చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. నచ్చితే కనుక వెంటనే ఫాలో అవ్వండి. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మన ఇంట్లో ఉండే అలోవెరా జెల్ అలాగే సాల్ట్ మాత్రమే కావాలి దీనికి. నార్మల్గా మీ దగ్గర అలోవెరా చెట్టు ఉంటే, అదే ప్లాంట్ ఉంటే కనుక దాని ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. లేదంటే కనుక అలోవెరా జెల్ ఉంటుంది కదా, దాంతో అయినా మీరు ఈ టిప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డిఐవై ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి రెమెడీ అండి. 100% రిజల్ట్ ఉంటుంది ఇది. సో కంపల్సరీ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ డిఐవై అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అలోవెరా జెల్ వేసుకొని ఉన్నాను. ఇది వావ్ అలోవెరా జెల్ తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటే అదైనా తీసుకోవచ్చు అనమాట. దీనిలో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆల్మోస్ట్ నేను 8 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకున్నాను, అంటే చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. 8 స్పూన్స్ అంటే దానికి జస్ట్ ఒక 1/4 సాల్ట్ అంతే. ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు, చాలా తక్కువ సాల్ట్ తీసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకున్నారంటే మళ్ళీ హెయిర్ అనేది రఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ టిప్ని యూస్ చేస్తే కనుక మీకు రెమెడీ, అలాగే త్వరగా ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో దీన్ని వారంలో మనం 2 టైమ్స్ చేసుకోవచ్చు, నెలలో ఒక 4 టైమ్స్ అలా చేసుకోవచ్చు దీన్ని. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసినప్పుడు కొంచెం వాటరీ టెక్స్చర్ వస్తుంది. సో దాన్ని నార్మల్గా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఈ కరెక్ట్గా స్కాల్ప్ దగ్గర ఇట్లా రబ్ చేస్తూ అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి ఎక్కువ అప్లై చేయకుండా ఓన్లీ స్కాల్ప్కి అనమాట, అంటే మాడికి మాత్రమే అప్లై చేసుకోవాలి. హెయిర్కి ఎక్కువ అప్లై చేసుకోకుండా జస్ట్ ఆ స్కల్కి మాత్రం అట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక మీ దగ్గర కనుక కాటన్ స్వాబ్ ఉంటే, లైక్ దూది ఉంటే కనుక మీరు దాన్ని తీసుకోవచ్చు. కాటన్ బాల్ తోటి ఇంకా బాగా వస్తుంది. కాటన్ బాల్ అయితే నీట్గా అబ్జర్వ్ చేసి మనకి కరెక్ట్గా తెలుస్తుంది కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 to 30 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేయచ్చు. ముందు నార్మల్ ప్లెయిన్ వాటర్తో హెయిర్ని కంప్లీట్గా వాష్ చేసేయండి. అలోవెరా జెల్ తలలో ఏమీ ఉండకుండా ఉండేలాగా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా ఏదైనా షాంపూతో, యాంటీ డాండ్రఫ్ షాంపూ అయినా యూస్ చేసుకో, లేకపోతే నార్మల్ మీకు ఎక్కువ కెమికల్ లేని షాంపూ అంటే మైల్డ్ షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఇప్పుడు ఇది వాష్ చేసిన తర్వాత వావ్ యాపిల్ సీడర్ వెనిగర్ ఉంది కదా, సో ఆ షాంపూ యూస్ చేస్తుంటే బాగుందనమాట. డాండ్రఫ్ అనేది అసలు రావడం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, దీనిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అలోవెరా పడని వాళ్ళు ఉంటే మాత్రం దీనికి దూరంగా ఉండండి. అలోవెరా ఓకే మాకు అనుకుంటే మాత్రం హ్యాపీగా ఈ టిప్ని యూస్ చేయండి. జస్ట్ మీరు మంత్లో ఇది 3-4 టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దాంతోపాటు కొంచెం ప్రొటెక్షన్ తీసుకోండి మీ హెయిర్కి. డాండ్రఫ్ అనేది తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.